హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారకేశ్వరి లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి పూజని నేను ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి ఎలా చేసుకున్నానో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మాలు కడుక్కొని తలస్నానం చేసుకొని ముగ్గులు పెట్టుకున్నానండి. ఇంటి ముందర ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకొని నేను ఏ అకేషన్స్ అయినా స్పెషల్ అకేషన్స్ అప్పుడు పూజల టైంలో ఈ విధంగా నేను సపరేట్గా టేబుల్ వేసుకొని ఆ పండగ స్పెషల్ ఏంటి అనేది చూసి దేవుని ఫోటో పెట్టి పూజ చేసుకుంటాను. మరి ఈరోజు శ్రీరామనవమి కదా, శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో, కళ్యాణ మహోత్సవం ఫోటో ఉంటే ఆ రెండు ఫొటోస్ పెట్టుకొని పూజ చేసుకున్నాను. ముందుగా టేబుల్ మీద క్లాత్ వేసి ముగ్గు పెట్టుకోవాలండి. బియ్యపిండితో ముగ్గు పెట్టుకొని దాని మీద ఇది పీట వేసుకోవాలి. పీట వేసుకొని పీట మీద మనం ఫొటోస్ పెట్టుకోవాలి. నేను ఈ విధంగా ఫొటోస్ దేవునిది శ్రీరామనవమి కళ్యాణము అండ్ పట్టాభిషేకం ఫొటోస్ రెండు ఉంటే పెట్టుకొని దండలు పూల దండలు వేసుకొని పూలతో ఈ విధంగా అలంకరించుకున్నాను. మనకి పూలు దండలే మాత్రమే కాదు, పూలతో కూడా అలంకరించుకుంటే నిండుగా ఉంటుంది కదా, అందుకని ఈ విధంగా నేను అలంకరించుకున్నాను. ఎప్పుడైనా కూడా ఏ పూజలప్పుడైనా కూడా ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, చాలా మంచిది కూడా. సో ఈ విధంగా పూలతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత దీపాల్లో ఆయిల్ వేసి దీపాలు వెలిగించుకోవాలండి. నేను రెండు సైడ్స్ రెండు దీపాలు, మధ్యలో రెండు, సైడ్కి రెండు, మొత్తం 6 దీపాలు వెలిగించుకున్నాను. ఈ విధంగా 6 దీపాలు వెలిగించుకున్న తర్వాత నైవేద్యం ప్రిపేర్ చేశానండి. నైవేద్యము శ్రీరామనవమి కదా, శ్రీరామనవమికి మామూలుగా వడపప్పు, పానకం, పాయసం చేస్తాము. నేను ఈరోజు వడపప్పు, పానకం, అటుకుల పాయసం చేశాను. అవి నైవేద్యం పెట్టి నివేదన చేశాను. దీపారాధన అయిపోయిన తర్వాత అగరబత్తి వెలిగించుకోవాలి. ఈ విధంగా అగరబత్తి వెలిగించుకొని ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకున్న తర్వాత మనకి నైవేద్యం కింద మనకి ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి. పూలు, పండ్లు, ఫ్రూట్స్ ఏవైనా కూడా పెట్టుకోవాలి. నేను ఫ్రూట్స్ పెట్టుకున్నానండి. వడపప్పు, పానకం ఇవి నైవేద్యం పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఫ్రూట్స్ కూడా అన్నీ మంచిగా కడిగి పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనము పూజ చేసేటప్పుడు సైలెంట్గా ఉండేది కాకుండా శ్రీరామ అష్టోత్తరాలు కానీ, సహస్రనామాలు కానీ చదువుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కరమే చేసుకోవాలంటే ఏదోలా ఉంటుంది కదా, చేయబుద్ధి కాదు. సో మనము ఇలా పూజ చేసుకునేటప్పుడు దేవుని పాటలు కానీ, శ్లోకాలు కానీ వినుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. సో నేను అలాగే ఎప్పుడు పూజ చేసినా కూడా ఇలా శ్లోకాలు వినుకుంటూ చేస్తాను. నివేదన చేసిన తర్వాత కొబ్బరికాయ ప్రసాదం పెట్టానండి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కూడా ప్రసాదంగా పెట్టాను. ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసుకోవాలి. హారతి ఇచ్చే ముందు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకము 3 సార్లు చదువుకోవాలండి. ఈ శ్లోకం 3 సార్లు చదువుకున్న తర్వాత చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం చదువుకొని హారతి ఇచ్చే ముందు చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత హారతి ఇచ్చేయాలి. హారతి ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా స్వామివారికి హారతిని చూపించి హారతి ఇచ్చేసి మనం కూడా హారతిని తీసుకోవాలి. ఈ విధంగా మనం హారతి కళ్ళకి అద్దుకున్న తర్వాత పూజ చేసుకోవాలండి. పూలతో పూజ చేసుకోవాలి. రాముని అష్టోత్తరాలు చదువుకొని లేదంటే ఏవైనా శ్లోకాలు, శ్రీరామచంద్రుని శ్లోకాలు ఏవైనా చదువుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి.
మరి ఇలా పూజ చేసుకున్న తర్వాత నమస్కరించుకోవాలండి. ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలండి. అక్షంతలు వేసి మనం నమస్కరించుకున్న తర్వాత మనము ఏదైనా కూడా నైవేద్యం మనం పెట్టినటువంటి నైవేద్యము, పానకము ఇవన్నీ మనం ప్రసాదం కింద తీసుకోవచ్చు. మరి పూజ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాను. మేము టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్లో కళ్యాణం చాలా చక్కగా జరిగిందండి. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా తలంబ్రాలు వేశారండి స్వామివారికి, అమ్మవారికి. తలంబ్రాలు కార్యక్రమం అయిన తర్వాత తాళి కడతారు కదండి. మాంగళ్య ధారణ కార్యక్రమం అయినాక హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చారు. చాలా చక్కగా జరిగిందండి కళ్యాణము. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా జరిగింది. సో శ్రీరామచంద్ర ప్రభువు చాలా చక్కగా ఉన్నారు కదండి.